సూర్య గారి సినిమాల గురించి వీటన్నిటి గురించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేను కంగువా ఈవెంట్లో మీరు ఒకటి మాట్లాడారు, సినిమా అసలు అదిరిపోయింది, ది బెస్ట్ సినిమా అని చెప్పి. అంటే జనరల్లీ మనం వర్క్ చేసిన ఎంతూజియాజం ఇదంతా ఉంటది, కానీ సినిమా కొంచెం అంటే తర్వాత వర్క్ అవ్వకపోయినా ఇదంతా మీరు అంటే నేను ఒకటి చెప్పాను గమనిస్తే, ఫస్ట్ 20 minutes దాటిన తర్వాత ఆ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాను. ఐ స్టిల్ నో స్టాండ్ బై దట్ వర్డ్. నాకు ఫస్ట్ 20 minutes నాకంత ఎక్కలేదంటే ప్రజెంట్ లో కరెంట్ లో జరిగేది అది కొంచెం టూ మచ్ టూ అవే అనిపించింది. అదే టోన్ సెట్ అవ్వాల్సిన టైం కదా, అందుకని డిస్కనెక్ట్ అయ్యారేమో నా ఫీలింగ్. ఆ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఆ సౌండ్ పరంగా మొత్తం లెవెల్స్ ఎక్కువయ్యాయి కాబట్టి దానికి డిస్కనెక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు మీరు దానికి సౌండ్ కొంచెం తగ్గించుకొని చూడండి, ఆ పోర్షన్స్ చూడండి, డెఫినెట్లీ ఆ పోర్షన్స్ లో ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు ఇప్పటికీ. అదే సో ఐ స్టిల్ స్టాండ్ బై దట్ వర్డ్. ఆ 20 minutes తర్వాత ఆ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఐ స్టిల్ లైక్ దట్ ఫిల్మ్. బాగుంటది. మీరు లెవెలింగ్ తగ్గించుకొని ఒకసారి అంటే ఫైనల్ లెవెలింగ్ ఓవర్ షూట్ అయింది అన్నది ఇట్ వాస్ అ కంప్లైంట్ అనమాట, విచ్ ఇస్ నాట్ మై డిపార్ట్మెంట్. సో అది నా వరకు నేను ఏం చేయగలను దానికి చాలా శాయశక్తుల ప్రయత్నం చేశాను. తమిళ పేర్లు వాడకుండా మిగతావన్నీ అన్ని తెలుగు పేర్లుగానే మార్చి చేశాను. అదే సో ఐ డిడ్ మై జాబ్ రైట్. ఆ భాష కూడా కరెక్ట్ గానే ఉంటుంది ఆ ఏజ్ లో, అంటే ఆ పీరియడ్ లో వాడింది కూడా. మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని రాశారు ఆ ఫిల్మ్ కి, అంటే ఆ రీజన్స్ అవన్నీ మెన్షన్ చేయాలి కాబట్టి. బట్ సినిమా అయిపోయిన తర్వాత ఏమైనా డిస్కషన్స్ అవుతాయా, సినిమా ఇది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ పోయింది, ఎక్కడ మిస్ అయింది? అవ్వలేదు, ఈ సినిమాకి అయితే అవ్వలేదు, కంగువాకి అవ్వలేదు ఈవెన్. తర్వాత మీరు సూర్య గారిని కలవడం ఏం లేదు? అవ్వలేదుగా. అవునా? బట్ అంటే ఈ మధ్య చాలా రీసెంట్ గా డిస్కషన్స్ ఏంటంటే సూర్య గారి ఫిల్మ్స్ అవ్వచ్చు కొంచెం తెలుగులో వర్కౌట్ అవ్వడం, బట్ గతంలో చాలా సినిమాలు తెలుగు ఆడియన్స్ ఎంత కార్తీ గారిని సూర్య గారిని ఎంత దగ్గరికి తీసుకున్నారు, దే నో వెరీ వెల్. కొంచెం ఆడట్లేదు ఈ టాపిక్స్ అన్ని వచ్చినప్పుడు కంగువా నుంచి కూడా కొంచెం కంగువా తర్వాత ఏమొచ్చింది రెట్రో కదా. అవును, రెట్రో నేను చేయలేదు అందులో. బట్ ఐ థింక్ ఐ వాచ్ ద ఫిల్మ్ ఇన్ తెలుగు బేసిక్ గా. అది తెలుగులోనే చూసాను. అది అందులో అది డైరెక్టర్స్ చాయిసా లేకపోతే ఇక్కడ రైటర్స్ చాయిసా తెలియదు, పారి వేందన్ ఇట్లాంటి పేర్లన్నీ అలానే ఉంచేసారు. ఐ డోంట్ నో వై, ఎందుకు. ఇప్పుడు నేను మన తెలుగు ఆడియన్స్ తరపున నేను అందరిని అడిగే క్వశ్చన్ అనుకోండి, పోనీ ఇది అక్కడ 180 రూపాయలు అయితే ఇక్కడ 180 రూపాయలే కదా, ఆల్మోస్ట్ అంతే. 200 రూపీస్ వేసుకోండి టికెట్ ప్రైస్. అదే 200 రూపీస్ పెట్టి నేను తమిళ సినిమా చూడాల్సిన దుస్థితి నాకేంటి, అంతే కదా. తెలుగు సినిమా నేను కొనుక్కునే తెలుగు సినిమా టికెట్ వా, నేను చూడాల్సిన తెలుగు సినిమా కాదా, అంతే. సో తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయండి. అది ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్టర్స్ చాయిస్, నో యు ఆర్ రాంగ్. ఇఫ్ ఇట్ ఇస్ రైటర్స్ చాయిస్, స్టిల్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అలా అనుకుంటే టైటిల్స్ కూడా తెలుగులోనే, అంటే ఇన్ ద సెన్స్ తెలుగు రిలేటెడ్ ఉన్నాయి పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇది కూడా నేను చెప్పాను, నేను ఎక్కడ మాట్లాడడానికి గుర్తులేదు కానీ ఈ ఇన్నుతో ఫినిష్ అవుతుంది, తంగలాన్ కావచ్చు అవన్నీ కావచ్చు, మార్చండి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, అవ్వై షణ్ముగి అనే సినిమాని అవ్వై షణ్ముగిగా రిలీజ్ చేస్తుంటే అనేవాళ్ళు, భామనే సత్యభామనే. ఎంత అద్భుతమైన టైటిల్, ఎంత అద్భుతమైన టైటిల్ అది. సో అదే అట్లాగా ఒకటి కాదు, ప్రతి సినిమాని మనం దాని తగ్గట్టు తెలుగుకి మారినప్పుడు మార్చుకున్నాము. లేదా కామన్గా పెట్టిన సినిమాలకు ఉంటాయి, గుణానే, ఇప్పుడు అంతెందుకు ఖైదీనే, కూలీనే, లియోనే. సో అట్లా అయినా ఇంట్రెస్టింగ్గా పెట్టాలి. లేదా యూనో చేంజ్ ఇట్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. తెలుగు సినిమాగా ప్రజెంట్ చేద్దాము. దీనికి ఒక రైటర్గా నేను బాధ్యత స్వీకరించడానికి నేను ఫైట్ చేయడానికి నేను రెడీ. తర్వాత సత్యం సుందరం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మెయ్యి అడగని నేను సత్యం సుందరంగా అందుకే మార్చాను. ఆ సినిమా మీరు చూసుకుంటే జాగ్రఫీ మారుతుంది, దాని తగ్గ సీజీలు మార్చాము, ప్లేసెస్ కి తగినట్టు స్టోరీ. సో అదే విషయం. సత్యం సుందరంలో కూడా మీకు మంచి ఆ డైలాగ్స్ అవ్వచ్చు, చాలా న్యాచురల్ గా. ఈవెన్ అసలు ఆ సినిమా చూస్తూ ఉంటే కూడా మంచి సినిమా రాబలే ఫీల్ అంతా. నాకు తెలిసి మీ రైటింగ్స్ లో కూడా పార్ట్ చాలా ఉంది అని అనిపిస్తుంది. కార్తీ గారితో ఏమన్నా అంటే ఆ సినిమా టైం ఏమైనా మాట్లాడుకున్నారా మీరు? అద్భుతంగా, ఎప్పుడు ఆయనతో అసోసియేషన్ కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి. సూర్య గారి సినిమాలు ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ కరుపు సినిమా ఉంది కదా, దానికి పేరు మారుస్తున్నాము తెలుగుకి. సో ఇది ఫస్ట్ అక్కడ పోస్టర్ రిలీజ్ అప్పుడు కరుపు అనే వచ్చింది, అప్పటికి వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు, అర్జెంట్ గా రిలీజ్ చేయాలని చేశారు. కానీ దట్ టైటిల్ విల్ బి చేంజ్డ్, దట్ విల్ బి అనౌన్స్డ్. కరుపు సినిమా రాస్తున్నాను, టైటిల్ కూడా తెలుగు టైటిల్ వస్తుంది, ఆర్ తెలుగు వాళ్ళకి అర్థమయ్యే టైటిల్ అయితే వస్తుంది ఫర్ షూర్. అది మాత్రం నా సైడ్ నుంచి. అండ్ మ్యూజిక్, మొన్న అనౌన్స్మెంట్ వీడియో ఇవన్నీ చాలా బాగున్నాయి అనుకుంటా కదా. మేబీ సూర్య గారికి అంటే ఏదైతే తెలుగు ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నారు, ఈవెన్ తమిళ ఆడియన్స్ ఆల్సో, అంత మంచి ఫిల్మ్ అవబోతుంది అనుకో. నేను సినిమా చూడలేదు, ఐఎమ్ ప్రిటీ షూర్ ఇది ఆయనకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫస్ట్ ఆయనకు ఒక సాలిడ్ హిట్ పడాలని. ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ హీ డిజర్వ్స్ మచ్ మోర్ సక్సెస్ అనేది నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు ఈ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు
ఈ హిట్ పడితే కనుక ఆయనకు ఒక మంచి బూస్ట్ వస్తుందని నా ఫీలింగ్.